హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నా లైఫ్లో నేను ఎన్నిసార్లు కాంప్రమైజ్ అయ్యాను, ఎలాంటి విషయాలలో కాంప్రమైజ్ అయ్యాను, అసలు నేను ఎందుకు కాంప్రమైజ్ అయ్యాను మీకు చెప్తాను. నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మైండ్ సెట్ ఎట్టుంటుందంటే, మనకి ఏదైనా లేదు అని అనిపిస్తే దానికోసం ట్రై చేయకుండా మనకు అది లేకపోయినా పర్వాలేదని కాంప్రమైజ్ అవుతాం. నేను చిన్నప్పటి నుంచి చాలాసార్లు కాంప్రమైజ్ అయ్యాను. అది చిన్న చిన్న విషయాలు కావచ్చు, పెద్ద పెద్ద విషయాలు కావచ్చు, ఏ విషయాలైనా కూడా నేను ప్రతి దానికి కాంప్రమైజ్ అయ్యాను. స్కూల్లో ఉన్నప్పుడు నా బట్టల దగ్గర నుంచి, నేను వేసుకునే షూస్ దగ్గర నుంచి, నేను యూజ్ చేసే బ్యాగ్ దగ్గర నుంచి ప్రతిదీ నేను కాంప్రమైజ్ అయ్యే తీసుకున్నా. ఫర్ ఎగ్జాంపుల్, నేను స్కూల్లో ఉన్నప్పుడు 2 సంవత్సరాలకు ఒకసారి మాత్రం యూనిఫామ్ కొనిచ్చేవాళ్ళు. ఫస్ట్ టైం యూనిఫామ్ కొన్నప్పుడు మామూలుగా షర్ట్ ఇక్కడికి ఉండాల్సింది ఇక్కడికి ఉంటుంది, ఇక్కడికి ఉండాల్సిన షర్ట్ ఇక్కడికి ఉంటుంది, ఇక్కడ ఉండాల్సింది ఇక్కడ ఉంటుంది. అలా 2 సంవత్సరాలు కలిపి ఒకేసారి కొనేవాళ్ళు, 2 జతలు కొనేవాళ్ళు. షూస్ కూడా సేమ్ అంతే, అలానే తీసుకునేవాళ్ళు. బ్యాగ్ కూడా అంతే. అంటే నాకు గుర్తున్న విషయాలు చెప్తున్నా, ఇంకా చాలా వాటిలో కూడా కాంప్రమైజ్ అయ్యాను. ఇలా ప్రతి దానికి కాంప్రమైజ్ అయ్యే మైండ్ సెట్లోనే పెంచారు. మనకి ఇప్పుడు ఏదైనా కావాలనిపిస్తే దానికోసం ట్రై చేయడం నేర్పించాలి. మా ఇంట్లో వాళ్ళు నాకు అది నేర్పించలేదు. నీకు ఇది కావాల్సి వస్తే నువ్వు దీనికోసం పని చేసుకో, డబ్బులు సంపాదించుకో, కొనుక్కో అనే మైండ్ సెట్ మాత్రం ఎవ్వరు ఏ పేరెంట్స్ నేర్పించలేదు. అది ఎందుకో తెలియదు, కానీ ఇట్లాంటి మైండ్ సెట్ని బిల్డ్ చేయకుండా వాళ్ళకి లేకపోతే ఇంక వద్దు అనే మైండ్ సెట్ని బిల్డ్ చేశారు. నేను డబ్బులు సంపాదించడం స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ అవ్వకూడదు అని డిసైడ్ అయ్యాను. చిన్న చిన్న థింగ్స్ నుంచి కాంప్రమైజ్ అవ్వకుండా బతకాలి అనేది పెట్టుకున్నా. అది ఫస్ట్ ఏంటంటే ఫుడ్లో కాంప్రమైజ్ అయ్యి బతకూడదు అనేది డిసైడ్ అయ్యాను. ఎందుకంటే నేను చిన్నప్పుడు చాలాసార్లు ఫుడ్లో కాంప్రమైజ్ అయ్యి బతికాను. అది ఎలా చెప్పాలంటే, మామూలుగా ప్రతి వారం అందరూ చికెన్ తెచ్చుకుంటారు. నాకు కనీసం ఒక 2-3 రోజులు నాకు చికెన్ తినాలనిపిస్తుంది, కానీ నేను తినలేను. ఎందుకంటే ఇంట్లో సిచ్యువేషన్ అలాంటిది. తెచ్చినప్పటి నుంచి నేను ఎప్పుడు చికెన్ తినాలన్నా, ఎప్పుడు నాకు ఇష్టమైన ఫుడ్ తినాలన్నా మాత్రం నేను కాంప్రమైజ్ అవ్వకూడదు అని డిసైడ్ అయ్యాను. నెక్స్ట్ బట్టల్లో కూడా నేను కొనే బట్టలు, నేను వేసుకునే బట్టలు కావచ్చు, ప్రతి దాంట్లో కాంప్రమైజ్ అవ్వకూడదు అని డిసైడ్ అయ్యాను. ఇప్పటి వరకు ఈ రెండు నేను చాలా బాగా ఫాలో అవుతున్నా. ఫ్యూచర్లో ఇంకా నాకు కావాల్సిన వాటి గురించి కూడా నేను అసలు కాంప్రమైజ్ అవ్వకూడదు అని డిసైడ్ అయ్యాను. కొన్ని రోజులు లేట్ అవ్వచ్చేమో, కానీ కంపల్సరీ నేను అనుకున్నది, నాకు కావాల్సింది నేను ఖచ్చితంగా కొనుక్కోవాలి అని డిసైడ్ అయ్యాను. ఇట్లాంటి మైండ్ సెట్ని బిల్డ్ చేసుకుంటే మనకు చాలా దారులు కనిపిస్తాయి. వాటిని సంపాదించుకోవడం కోసం, వాటిని అచీవ్ చేయడానికి మనకు చాలా దారులు కనిపిస్తాయి. కాంప్రమైజ్ అయ్యే మైండ్ సెట్ మనకుంటే ప్రతి విషయంలోనూ కాంప్రమైజ్ అయిపోవాలి. ప్రతి విషయంలోనూ కాంప్రమైజ్ అయిపోయేసి మనకి ఒక 10 years తర్వాత, అరే నేను అట్లా చేసుంటే బాగున్నాను, నేను దానికోసం ట్రై చేసుంటే బాగున్నాను, నేను ట్రై చేయలేదు కాబట్టి ఇలా అయిపోయాను, ఇలాంటి రిగ్రెట్స్ మాత్రం ఫీల్ అవ్వకూడదు. రిగ్రెట్స్ ఫీల్ అవుతున్నారు అని అంటే నీ లైఫ్లో ఏమీ చేయలేదని అర్థం. రిగ్రెట్స్ లేని లైఫ్ని బతికితేనే నువ్వు సాటిస్ఫాక్షన్గా నీ లైఫ్ని నువ్వు లీడ్ చేయగలుగుతావు. నీ లైఫ్ నీకు ముందుకు పోతుంది. ఫ్యూచర్లో నువ్వు రిగ్రెట్ అయ్యావు అనుకో, ఆ రోజు సిచ్యువేషన్ మనం చెప్పలేం. ఒకవేళ నువ్వు మళ్ళీ ట్రై చేయొచ్చు, లేదా ట్రై చేయలేని సిచ్యువేషన్లో ఉంటే మాత్రం ఏం చేయలేం. నువ్వు ట్రై చేసుకొని ఆ రోజు కూడా రిగ్రెట్ అయిన తర్వాత నువ్వు ట్రై చేసి సక్సెస్ అయితే హ్యాపీయే. కానీ ఆ రోజు సిచ్యువేషన్ వేరేలా ఉంటే అప్పుడు నీ లైఫ్ అంటే అప్పుడు నీ మైండ్ సెట్ ఎలా ఉంటుంది. కాబట్టి మనకి ఏది కావాలో, మనకి ఎంత కావాలో, మనకి ఏం అచీవ్ చేయాలో అనేది మనకు బాగా తెలుసు. నేనైతే వాటిలో కాంప్రమైజ్ అవ్వకూడదు అని డిసైడ్ అయ్యాను. మిడిల్ క్లాస్లో పుట్టడం, పెరగడం ఇవన్నీ ఒక ఎక్స్పీరియన్స్ మాత్రమే. ఈ ఎక్స్పీరియన్స్లో నుంచి మనం నేర్చుకొని ఎలా ఎదగాలి అనేది మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది. 100% మనం కంపల్సరీ దాన్ని నేర్చుకోవాలా. ప్రతి మిడిల్ క్లాస్ అబ్బాయికి ఇది కరెక్ట్, సూట్ అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్.